QTTLM అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని 6వ పాఠమైన ప్రకృతి సందేశం పాఠానికి సంబంధించి భాషాంశాలు మరియు వ్యాకరణాంశాలు ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం. భాషాంశాలు. పదజాలం. మొదటిది, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలలో రాయండి. ఒకటవది, పిల్లలు ముకురం ముందు నిలబడి ముస్తాబవుతున్నారు. ముకురం అంటే అద్దం. దీనితో వాక్యం, అద్దం పగిలితే అతికించలేము. రెండవది, పికము పంచమ స్వరంతో పాట పాడింది. పికము అంటే కోకిల. కోకిల గానం వినసొంపుగా ఉంటుంది. మూడవది, పురి విప్పిన నెమ్మి ఎంత అందంగా ఉందో. నెమ్మి అంటే నెమలి. నెమలి నాట్యం చూడముచ్చటగా ఉంటుంది. నాలుగవది, మానస సరోవరం హిమాలయాల్లో ఉంది. సరోవరం అంటే కొలను, చెరువు. దీనితో వాక్యం, నేను మా ఊర్లోని కొలనుకు పోయి ఈత నేర్చుకున్నాను. తర్వాత ఐదవది, మల్లెల నెత్తావి తోట అంతా వ్యాపించింది. నెత్తావి అంటే సువాసన. దీనితో వాక్యం, మా పెరటిలోని పూల తోట సువాసన వెదజల్లుతోంది. ఆ కింది వాక్యాలు చదివి పర్యాయ పదాలు గుర్తించి రాయండి. ఒకటవది, తోటలో పుష్పాలు వికసించాయి. అమ్మ ఆ కుసుమాలను సేకరించింది, విరులను దండగా కూర్చింది. ఈ మూడు వాక్యాల్లో పుష్పాలు, రెండవ వాక్యంలో కుసుమాలు, మూడవ వాక్యంలో విరులు. ఇవి ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు. రెండవది, రజని ధరణి అంతటా కమ్ముకున్నది. రాత్రికి రాజైన చంద్రుడు తన వెలుగులతో రేయిని పగలుగా మార్చాడు. ఈ వాక్యాలలో రజని, రాత్రి, రేయి ఈ మూడు ఒకే అర్థం వచ్చేటువంటి పర్యాయ పదాలు. మూడవది, కొండలపై వృక్షాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల పర్వతాలకు పచ్చదనం వచ్చింది. గిరులు భూమికి అందాన్ని ఇస్తాయి. ఈ మూడు వాక్యాల్లో కొండలు, పర్వతాలు, గిరులు ఈ మూడు ఒకే అర్థం వచ్చేటువంటి పదాలు. తర్వాత, పిల్లలు ఆట మొదలుపెట్టారు. అందులో వారి నటన బాగుంది. వారి లాస్యం చూసి అందరూ సంతోషించారు. ఈ మూడు వాక్యాల్లో ఆట, నటన, లాస్యం ఈ మూడు ఏకార్థం కలిగినటువంటి పదాలు. తర్వాత, కింది పదాలకు సరైన నానార్థాలు గుర్తించి రాయండి. ఇక్కడ ఈ పట్టికలో నానార్థాలు ఇచ్చాడు. ఇక్కడ మనకు 5 పదాలు ఇచ్చాడు. అరుణం. అరుణం అంటే ఎరుపు, కుష్ఠవ్యాధి, బంగారం. రెండవది, మతం. మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. మూడవది, కొమ్మ అంటే శాఖ, అంటే చెట్ల యొక్క కొమ్మ. స్త్రీ, కోటబురుజు. నాలుగవది, నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. మూడు వేర్వేరు అర్థాలు కలిగినటువంటి పదాలు. గగనం ఆకాశం, శూన్యం, దుర్లభం ఇవి నానార్థాలు. తర్వాత, కింది పదాలకు సరైన వ్యుత్పత్తి అర్థాలు గుర్తించి రాయండి. పీకము చాటు నుండి కూయునది, కోయిల. అచలము చలనము లేనిది, కదలలేనిది, పర్వతం. పయోధరం ఉదకమును ధరించున్నది, మేఘము. సమరం మరణంతో కూడినది, యుద్ధం. తర్వాత, కింది వాక్యాలు చదివి ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. ఇక్కడ 4 వాక్యాలు ఉన్నాయి. మేఘాలు ఆకాశంలో విస్తరించాయి. మొగులు కురిస్తేనే పంటలు పండుతాయి. మేఘాలు ప్రకృతి, మొగులు వికృతి. రెండవది, కూచిపూడి నాట్యం ప్రసిద్ధ నట్టువలలో ఒకటి. నాట్యం ప్రకృతి, నట్టువ వికృతి. మూడవది, లతకు కవితలంటే ప్రాణం. ఆమె కవితలు వినడానికి ఇష్టపడుతుంది. కవిత ప్రకృతి, కవిత వికృతి. నాలుగవది, మా ఊరిలో సంక్రాంతి వేడుకలు సంభ్రమము గొల్పునట్లు జరిగాయి. అందరూ ఆ సంబరములలో పాల్గొన్నారు.
సంభ్రమము ప్రకృతి, సంబరము వికృతి. ఈ రకంగా ప్రకృతి వికృతులను మనము రాసుకోవాలి. తర్వాత వ్యాకరణ అంశాలు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. మతములన్నీ, మతములు ప్లస్ అన్నీ ఉత్వసంధి. పూదేనే, పువ్వు ప్లస్ తేనె ప్రాతాదుల సంధి. లతాళి, లతా ప్లస్ ఆళి సవర్ణ దీర్ఘ సంధి. కొలువైన, కొలువు ప్లస్ అయిన ఉత్వసంధి. తర్వాత పడ్వాది సంధి. ఒకటవది భయము ప్లస్ పడు, భయపడు, భయం పడు, భయము పడు. రెండవది కష్టము ప్లస్ పడు, కష్టపడు, కష్టం పడు, కష్టము పడు. ఇష్టము ప్లస్ పడు, ఇష్టపడు, ఇష్టం పడు, ఇష్టము పడు. సందేహము ప్లస్ పడు, సందేహపడు, సందేహం పడు, సందేహము పడు. పై ఉదాహరణలన్నీ మనం గమనించినట్లయితే పై వానిలో మొదటి పదం చివర వర్ణం ఉంది. భయము, కష్టము, ఇష్టము, సందేహం వీటిలో చివరి అక్షరము ము. రెండవ పదంగా పడు అనేటువంటి పదాలు ఉన్నాయి. ఇలా పదాలు కలిసినప్పుడు మువర్ణానికి లోపము వచ్చి తర్వాత పూర్ణ బిందువు అంటే సున్నాగానే విభాషగా వచ్చాయి. ఇలా రావడాన్ని మనము పడ్వాదుల సంధి అంటాము. దీనికి సూత్రము పడ్వాదులు పరమైనప్పుడు మువర్ణానికి లోపపూర్ణ బిందువులు విభాషగానవు. ఒక్కోసారి మువర్ణము లోపించడము, మరొకసారి సున్నా రావడము, భయం పడు అనే విధంగా. మరొకసారి విభాషగా అంటే ఊరిక ఏమీ జరగకోకుండా ఉన్నది ఉన్నట్లుగా భయము పడు, ఇష్టము పడు, కష్టము పడు ఆ రూపాలు రావడం. పడ్వాదులు అనగా పడు, పాటు, పెట్టు, పట్టు, పరసు ఇవి పడ్వాదులు. తర్వాత సమాసము. కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఒకటవది గగనకాంత, గగనమనెడు కాంత ఇది రూపక సమాసం. సమతా మమతలు, సమత మరియు మమత ఇది ద్వంద్వ సమాసం. మేఘమాలికలు, మేఘాల యొక్క మాలికలు షష్ఠీ తత్పురుష సమాసం. తర్వాత ధర మేఘాలు, సుందరమైన మేఘాలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కుటిల బుద్ధి, కుటిలమైన బుద్ధి ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత తిండి గింజలు, తిండి కొరకు గింజలు చతుర్థి తత్పురుష సమాసం. అనురాగ సాగరం, అనురాగమనడి సాగరం ఇది రూపక సమాసం. తర్వాత బహువ్రీహి సమాసం. కింది సమాస పదాలను వాటి విగ్రహ వాక్యాలను పరిశీలించండి. ఒకటవది బహువ్రీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగింది బహువ్రీహి సమాసం. ఒకటవది ఆజానుబాహుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. ముక్కంటి, 3 కన్నులు కలవాడు. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి, పద్మం వంటి అక్షులు అంటే కన్నులు కలిగింది. పై పదాలలో మొదటి పదానికి కానీ రెండవ పదానికి కానీ ప్రాధాన్యం లేదు. అంటే 2 పదాలు మరొక పదం యొక్క అర్థాన్ని స్ఫురిస్తున్నాయి. అంటే 2 పదాలు కలిసి వేరొక అర్థాన్ని మనకు ఇస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు. దీన్నే అన్య పదార్థ ప్రాధాన్యం కలిగింది బహువ్రీహి సమాసం. ఉదాహరణ చక్రపాణి అనే సమాస పదంలో చక్రం అనే పదానికి ప్రాధాన్యత లేదు, పాని అనే పదానికి కూడా ప్రాధాన్యత లేదు. కానీ 2 పదాలు కలిసి చక్రము పానియందు కలిగిన వానికి ప్రాధాన్యత ఉన్నది. కానీ చక్రము పానియందు కలిగిన వాడు అన్నప్పుడు అది మహావిష్ణువు అనేటువంటి అర్థం స్ఫురిస్తుంది. కాబట్టి ఇట్లా సమాసంలోని పదాలకు గాక మరొక పదం యొక్క అర్థానికి ప్రాధాన్యత ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటాం. కింది గేయ కవితను పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి. గుసగుసలతో కొమ్మపై నివసించి ముక్కులానించు లకుముకి పిట్ట దంపతులు. పై ఉదాహరణలో లకుముకి పిట్టలు
కొమ్మ కొమ్మ పైన నివసిస్తూ గుసగుసలాడుతూ ముద్దాడుతున్నాయి అనే విషయాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. ఈ స్వభావోక్తి అలంకారం యొక్క లక్షణం ఏమిటంటే, జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని రమణీయంగా వర్ణించిన ఎడల, లేదా జాతి గుణ క్రియాదుల చేత దాని స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించిన ఎడల దాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటాము. స్వభావోక్తి అలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలు రాయండి. ఇక్కడ మనం ఒక ఉదాహరణ రాస్తున్నాము. అతి చంచలమగు కన్నులు కలిగి నిశ్చలములగు చెవులు కలిగిన కురంగములను చూసెను. ఇక్కడ వివరణ, ఇక్కడ కురంగ వర్ణన. కురంగము అంటే జింక. దీని యొక్క జింక జాతి యొక్క స్వభావం సహజ సుందరంగా వర్ణితమైంది. అట్లే కురంగములు చూసినప్పటి స్థితి అనగా క్రియా స్వభావం కూడా సహజ సుందరంగా వర్ణించబడింది. కనుక ఇది స్వభావోక్తి. ఈ జింకలు అతి సంచల కన్నులు కలిగి అటు ఇటు కన్నులు కదిలిస్తూ చెవులు అలాగే రిక్కించుకొని చూడడము, గెంతులు వేయడం, ఇది జింకల యొక్క స్వభావాన్ని, దాని యొక్క జాతిని, దాని గుణాన్ని ఉన్నది ఉన్నట్లు వర్ణించాడు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అంటారు. ఈ రకంగా మనం ప్రకృతి సందేశం పాఠానికి సంబంధించిన భాషాంశాలు మరియు వ్యాకరణాంశాల గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.